కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పథకాలపై గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, ఆ గ్రామ నాయకులు ఏడాది సుపరిపాలనపై అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు చేరే విధంగా కృషి చేయాలని, మై టీడీపీ యాప్ ద్వారా ప్రతి ఇంటికి 5 నిమిషాలు కేటాయించి రోజుకు 50 గడపలు మాత్రమే పరిచయం చేయాలని, చేపట్టిన పథకాలు, చేపట్టబోయే పథకాలు ప్రజలకు వివరించాలని తెలిపారు. అనంతరం మై టీడీపీ యాప్లో ప్రజల యొక్క సమాచారాన్ని ఏ విధంగా పొందుపరచాలో పిఠాపురం నుంచి వచ్చిన శివశంకర్ నాయకులకు, కార్యకర్తలకు, బూత్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు వివరించారు. అనంతరం మండలాల వారీగా కేటాయించిన టీడీపీ పార్టీ అధ్యక్షులను ప్రజలకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో తుని మండల అధ్యక్షులు చింతమనేడి అబ్బాయి, తొండంగి మండల అధ్యక్షులు చొక్కా అప్పారావు, తుని మండల అధ్యక్షులు పోతల సూరిబాబు, సుదీర్ఘకాలంగా పార్టీకి నమ్మిన బంటుగా గత 35 సంవత్సరాలుగా ఒకే పార్టీలో సేవలందించిన సీనియర్ నాయకులకు మండల అధ్యక్షులు పదవి కట్టబెట్టడం పట్ల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాల మండల అధ్యక్షులను కేక్ కట్ చేసి సాలువలతో, పుష్పగుచ్చాలతో సన్మాన కార్యక్రమాలు జరిపారు. ఏదో కాలక్షేపానికి మేము రాలేదు, అన్ని రోజు చేసుకొని. కాబట్టి మా సర్వీసెస్ మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటారో అది మీ మీద డిపెండ్ అయ్యింది. మీరు ఎంత బాగా పని చేస్తారో నాకు అంత మంచి పేరు వచ్చేవారు. నాన్నగారు ఇప్పుడు దాకా మంచి పేరు తెచ్చుకున్నారు. అది నేను నిలబెట్టుకోవడానికి నేను వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి మీరు అందరూ కూడా నాతోటి టెక్నాలజీ తోటి అనుసంధానమయ్యి నాతోటి నా ఆలోచన మేరకు మీ ఫ్రీక్వెన్సీ నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. మనం అందరం కూడా కష్టపడి ఇంకో 4 ఏళ్లలో 2029 ఎలక్షన్స్ వస్తున్నాయి. అది ఉద్దేశంగా మైండ్ లో పెట్టుకొని మనం అంతా కూడా ముందుకు సాగాలని మరీ కోరుతున్నాను. ఇవాళ ఇప్పుడు శివగారు మనకు ప్రెజెంటేషన్ ఇస్తారు. రేపటి నుంచి మీరు అందరూ వర్క్ స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా వస్తాను, నాకు కూడా డ్యూటీ ఇచ్చారు. తప్పకుండా ప్రతి ఒక్క విలేజ్ వచ్చి నేను కూడా కొన్ని ఇళ్ళు తిరుగుతాను. అన్ని విలేజెస్ కవర్ చేసుకోవాలి కాబట్టి కొన్ని నేను కవర్ చేసుకుంటాను. మీరు బూత్ ఇన్ఛార్జ్గా, క్లస్టర్గా, యూనిట్గా మీరందరూ కూడా ప్రతి ఇంటికి తిరగాలని, ప్రతి ఏ ఇల్లు వదిలిపెట్టకుండా ఈ పాంప్లెట్ పంచిపెట్టి మీరు ఫోటో అప్లోడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి, దివ్య గారికి, అలాగే తుస్మతి శోభారాణి గారికి, రాజేష్ గారికి, అబ్బాయి గారికి, అలాగే మండల అధ్యక్షులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. రేపు 2వ తారీఖు నుంచి సంవత్సరం మొత్తం జరిగే కార్యక్రమాలు ప్రజలకు వివరించాలి, డోర్ టు డోర్ వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ప్రజలకు వివరించాలి. ఎందువల్లంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మనం సూపర్ 6 పథకాలలో సగం కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే గత ముఖ్యమంత్రిలాగా మనం సంవత్సరం 250 పెంచుకుంటే వెళ్ళలేదు. స్టార్టింగ్ మనం మొత్తం ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగిందో స్టార్టింగ్ నెల ఇవ్వడం జరిగింది. అది మనం ప్రజల్లో తీసుకెళ్లి మనం వివరించాలి. అలాగే మొన్న తల్లి వందన పథకం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం వివరించాలి. అలాగే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, ఆడవాళ్ళకి ఉచిత బస్సు సర్వీస్ పథకం కూడా ప్రకటించడం జరుగుతుంది. దాన్ని కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి వివరించాలి. అంటే ఇంకా కొన్ని సగం పథకాలు ఉన్నాయి. ఆ సగం పథకాలు కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పెట్టి రాబోయే రోజుల్లో కూడా చేస్తామని మన ప్రజల్లోకి వెళ్ళి గట్టిగా వివరించి చెప్తే మనకి ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ పెరిగి వచ్చే ప్రభుత్వాన్ని కూడా మనం బూత్ ఇన్ఛార్జీలో ఉన్నవండి, యూనిట్ ఇన్ఛార్జీలో ఉన్నవండి, క్లస్టర్ ఇన్ఛార్జీలో ఉన్నవండి కార్యకర్తలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి నిరంతరం కష్టపడినటువంటి మీ అందరికీ కూడా తుని తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల్ని కలుపుకుని నాయకుల ఆదేశాల మేరకు ఎవరైతే చక్కగా పనిచేస్తారో వారిని నియమించడం జరిగింది ఎప్పటి నుంచో. అలాగే కొత్తగా మొన్న కమిటీ వేసి
ఈ 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గంలో స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నారు. మాలాంటి వాళ్ళు 1993లో వచ్చి 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్నాం. ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీలోనూ ఉండి ఏ పార్టీలోనూ ఉండి ఇప్పుడు ఇచ్చినటువంటి పదవుల జాతర ఎప్పుడు కూడా జరగలేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. అంటే తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ గా ఉండి ఎంతో నమ్మకంతో ఉండి నీతి నిజాయితీతో పార్టీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకి ఎప్పుడూ కూడా పిలిచి పదవులు వరిస్తాయన్న దానికి మొన్న ఇచ్చిన పదవులను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. దీనిలో భాగంగా సుమారు చాలా మంది కమిటీలు వేసి చాలా పదవులు వచ్చాయి. ఇవన్నీ కూడా పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్ పంపించారు. ఎమ్మెల్యే గారు లెటర్ మీద ఎమ్మెల్యే గారు రికమెండ్ చేసి పంపించారు. ఈ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ అవుతాయి. అందరూ కూడా చాలా సంతోషించి పదవుల రాని వారిని కూడా మీరు ప్రోత్సహించి పదవులు వారి అన్నట్టు మీరు ఫీల్ అయ్యి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించి యనమల రామకృష్ణుడి గారు, యనమల దివ్య గారు కార్యకర్తల గురించి, నాయకుల గురించి ఆలోచించి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆర్థికంగా బలపడాలి, పార్టీని బలోపేతం చేయాలి, ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో మీ నాయకత్వం పెరగాలి, మీ గౌరవం పెరగాలి. ఏ గ్రామంలో నాయకుడికి, ఏ గ్రామంలో కార్యకర్తకి ఆ గ్రామంలో నాయకత్వ విలువలు గౌరవం ఎప్పుడైతే పెంపొందించే విధంగా చేసామో ఆ నాయకుడు బలపడినప్పుడు, ఆ కార్యకర్త బలపడినప్పుడు పార్టీ బాగుపడుతుంది, పార్టీ బలపడుతుంది. నియోజకవర్గంలో పార్టీ బలపడినప్పుడు రాష్ట్ర లెవెల్లో పార్టీ బలపడుతుంది అన్న ఉద్దేశంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ప్రోగ్రామ్స్ దివ్య గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరగడం, మనం అందరం కూడా డబ్బులు పంపించిన వెంటనే మీరు అందరూ కూడా రావడం ఎంతో సంతోషకరమని మరి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ యనమల రామకృష్ణుడి గారి తరఫున, యనమల దివ్య గారి తరఫున, తుని తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొన్నే టౌన్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించినటువంటి కుష్మంచి శోభారాణి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం రాకముందు ఎంత కష్టపడ్డామో, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనందరం అదే కష్టంలో అదే బాటలో ముందుకెళ్తున్నాం. మనకి ఆదర్శం అనేది ఎవరో ఒకరు మనం ఊహించుకుంటాం. రామకృష్ణ గారి నాయకత్వంలో యనమల దివ్య గారు మనకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఈరోజు కార్యకర్తలందరినీ కలుపుకుంటూ మరి ముందుకు వెళ్తున్నాం. గడిచిన కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు అనే కార్యక్రమం మీద మరి ఈ నెల నుండి చాలా సంతోషంగా చెప్పాలి. ఈ రోజు మీరందరూ కూడా మనకు 1వ తారీఖు రాగానే పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమంలో ప్రతి కార్యకర్త అందరికి వెళ్ళి ఇస్తున్నామంటే అదంతా మనకు గర్వకారంగా ఉంటుంది. మన సొంత డబ్బు ఇచ్చినట్టుగానే మనం ఎంతో ఆనందంగా వాళ్ళకి ఇస్తున్నప్పుడు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఈరోజు సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు, నెరవేరుతాయి. అవన్నీ కూడా మనం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచార రంగంలో ముందుకెళ్తూ కూటమి ప్రభుత్వాన్ని మనందరం చెప్పే విధంగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఇంకా మంచి సుపరిపాలన అందిస్తారని ప్రజలందరికీ మనం కలుపుకొని ప్రజల నుంచే మనం ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని మనం వింటున్నాము. ఇంకా వినాలి. ఎవరికైనా ఎవరు లబ్ధి పొందకపోయినా మనం వాళ్ళకి సహాయపడే విధంగా ఉండాలి. ప్రభుత్వంలో ఎవరు కష్టపడినా పదవి ఉన్నా లేకపోయినా అందరూ కార్యకర్తలే. పార్టీని బలోపేతం చేయడానికి మనందరం ముందుకు వెళ్ళవలసింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి ఆలోచన చేశారు. మనందరం కూడా రేపటి రోజు 2వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం కార్యకర్తలు అందరూ కలిసి ఈ రోజు కార్యకర్తలు అందరూ వచ్చారు, మా కష్ట సుఖాలు తెలుసుకున్నారు, మాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా తీసుకుంటారు అనే ఆలోచన ప్రతి ఇంట్లోని వారి ఇంటి దగ్గర కూడా మనం మంచి కుటుంబాన్ని ద్వారా వినాలి, ఆ మాట వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.